ఒక పుస్తకాన్ని చదివితే అందులో ఉన్న సబ్జెక్ట్ని మనం నేర్చుకుంటాము. అలాగే మనలో ఉన్న తెలివిని, జ్ఞానాన్ని ప్రదర్శిస్తే చాలామందికి మనం ఉపాధి కల్పించవచ్చు అని తెలుసుకున్నాను. హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మా కాలేజ్లో నేషనల్ స్టార్టప్ డే నిర్వహించారు. భారతదేశంలో ఉన్న విద్యార్థులు తమకున్న ఆలోచనలతో, జ్ఞానంతో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా దీన్ని రూపించారు. ఇందులో భాగంగా మేము కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. మన దేశ ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ పథకం నిర్వహిస్తుంది. దీని ద్వారా విద్యార్థులు తమకున్న ఆలోచనలను చేయడానికి వారికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించి ముందుకు ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా మాకున్న ఐడియాని దాన్ని పూర్తిగా వివరించాము. మేము చెప్పిన ప్రాజెక్ట్ని ఇక్కడున్న మెంటర్స్ మెచ్చి మేము ఏ విధంగా ప్రారంభించాలి, ఎటువంటి తప్పులు చేయకూడదు అని చెప్పి మంచి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకు మేము చేయబోయే ప్రాజెక్ట్ ఏంటన్నది నెక్స్ట్ వీడియోస్లో మీ అందరికీ ప్రతి ఒక్కటి పూర్తిగా వివరిస్తాను. అదేవిధంగా మేము నేర్చుకోవాల్సిన మంచి స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి, మాకున్న ఐడియాని ప్రాక్టికల్గా చేసి అందులో మంచి విజయం సాధించాలని ఇదొక మంచి స్థలంగా మేము పొందుకున్నాము. ఏదేమైనప్పటికీ మేము నేర్చుకున్న జ్ఞానం ఇతరులకు ఉపాధి కల్పిస్తుంది అని విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఈ విధంగా నా ఆలోచన వారు మెచ్చి నన్ను, నా స్నేహితులను అభినందించారు. ఈ నేషనల్ స్టార్టప్ డే గురించి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే ఇంకా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో కామెంట్ చేయండి. విద్యార్థుల జ్ఞానము అనేది పుస్తకాల మట్టుకే పరిమితం కాకూడదని, వారిలో ఉన్న పరిజ్ఞానము, తెలివి అనేది మన దేశానికి కూడా ఉపయోగపడాలని, మరెంతో మందికి అది ఉపాధిగా మారాలని, ఇలా ప్రతిదీ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, వారికి ఉన్న తెలివిని కనబరచాలని మన దేశం నేషనల్ స్టార్టప్ డే అని దీన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.